హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేసుకుందామండి. ఎలా తయారు చేయాలో మీకు నేను చెప్తాను, అట్లానే చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. అది మంచిగా పీల్ చేసుకున్నాను. చూడండి ఎట్లా చేస్తున్నాను. చేసేది చక్కగా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి చేయడం ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు తినరు, వాళ్ళకి చేదు నచ్చదు కనుక మనమంటే తినేయచ్చు. కానీ అది పీల్ చేసుకుంటే చక్కగా నా స్కిన్లో ఉండే మనం ఇలా చేసుకున్నట్లయితే బాగుంటుందండి, టేస్ట్గా వస్తుంది, చేదు కూడాను తగ్గుతుందండి. ఇలా పీల్ చేసిన తర్వాత అది ఒక ప్లేట్లో తీసుకొని లోపల ఉన్న సీడ్స్ కూడా కట్ చేసి తీసుకోవాలండి. అవి సీడ్స్ ఏమైనా అవి ఉంటే కూడా బాగానే ఉంటాయి, కానీ మనం స్టఫింగ్ చేయాలి కనుక లోపల ఉన్న సీడ్స్ మొత్తం బయటకు తీసేయాలండి. తీసేసి నీట్గానే ముదిరిపోయిన ఉంటాయి. నేనైతే లేత కాకరకాయలు తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. ఏమి సీడ్స్ కూడా ఎక్కువ ముదరలేదు, ఒకటో రెండో ముదిరాయి. అయినప్పుడు కూడా అవి తీసేసి మొత్తగా పక్కన పెట్టుకున్నానంటే అవి యూస్ చేస్తారు చాలామంది. నేనైతే యూస్ చేయలేదండి, పక్కన విధానంగా చేయండి. బాగానే అయితే దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను చేసినట్లు చేయండి. నేనైతే ఇప్పుడు లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే మనం ఉప్పు పసుపు వేసుకొని ఒక 15-20 minutes పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అది లోపల ఉండే చేదు మొత్తం బయటకు వస్తుందండి. అది మొత్తం మనం పెట్టుకొని అలా సైడ్ పెట్టుకుంటే ఒక 15 minutes. ఇప్పుడు చూడండి ఎలా అయితే నేను ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు దాన్ని అయితే మనం చేత్తో పట్టుకునేసరికి చూడండి ఎట్లా వాటర్ వస్తుందో. గట్టిగా వాటిని ఒక 15 minutes పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని పట్టుకొని నీట్గా వాటర్ అనేది బయటకు తీసుకోవాలండి. ప్రెస్ చేస్తే వాటర్ అంతా బయటకు వస్తుంది. అది తీసి మనం అన్ని కాకరకాయలు పక్కన పెట్టుకోవాలండి. ఇవి పెట్టుకున్న తర్వాత అలా నేను చూపిస్తున్న విధానంలో చూడండి ఎట్లయితే వాటర్ అయితే బయటకు తీస్తున్నానో అలా తీసేసిన తర్వాత చూడండి లాస్ట్ గిన్నెలో ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ అయితే మనం చేదుగా ఉంటుందండి. సాల్ట్ పసుపు వేసిన తర్వాత మొత్తం బయటకు వచ్చిన కాకరకాయలో నుంచి వచ్చిన వాటర్ అండి. నేనేమైతే వాటర్ అయితే వేయలేదు. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి. అవి మళ్ళీ అట్లా ఉన్న చేదు అంతా బయటకు వస్తుంది. వాష్ చేసుకుంటే ఒక 2 times మంచిగా వాష్ చేసుకొని దాంతో ప్రెస్ చేసుకుంటే పొడి కాకరకాయలా తీసి పక్కన పెట్టుకోవాలండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్దాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను ఒక కళాయి తీసుకున్నానండి, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఒక 3-4 spoons అయితే ఆయిల్ వేసుకోవాలండి. అందులోని ఈ కాకరకాయలు ఏవైతే మనం వాటర్ తీసేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో అదైతే ఇప్పుడు అందులో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. అది కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవచ్చు, నేనైతే ఏమి వేయట్లేదు. ఆల్రెడీగా కాకరకాయ వాష్ చేసినప్పుడు కూడా అందులో సాల్ట్ ఉంటుంది కనుక ఆ పసుపు కూడా ఉంది. అదైతే ఈ రెండు కలిపి మనం ఉంది కనుక మనం దాన్ని అట్లానే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని ఇటు అటు తిప్పాలండి. మూత తీసేసిన తర్వాత ఎంతవరకు ఫ్రై అయిందో, ఫుల్ ఫ్రై అయితే అవనవసరం లేదు, హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోద్ది. అది మళ్ళీ తర్వాత మసాలా పెట్టిన తర్వాత వేపుతాం కనుక అంతవరకు అయితే సరిపోద్ది. నేను చూడండి మీకు చూపిస్తున్న విధానంలో ఇప్పుడు చూడండి కాకరకాయలన్నీ తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఒక 10 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను, ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసి మనం కట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కూడాను బాగా ఫ్రై అవుతుండేటప్పుడు చిన్న చింతపండు కూడా వేసుకోవాలి. చిన్న చింతపండు కూడా వేసుకుంటే కొద్దిగా మనకి చేదు తగ్గుతుందండి. నేను చూపిస్తున్న విధానంలోనే ఫ్రై చేయండి. సిమ్లో పట్టి అయితే ఫ్రై చేయండి. సిమ్లో అయితే స్లోగా ఉడుకుతుందండి లోపల ఆనియన్, లేదంటే హైలో పెడితే మాడిపోద్దండి. ఎందుకంటే నెక్స్ట్ మనం చూపిస్తున్నట్టు చూడండి ఎంతవరకు అయితే ఫ్రై అయిందో. ఇది నేను చూపిస్తున్నట్లు ఫ్రై అయితే చాలండి. ఇదైతే ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందులోనే నేనైతే సాల్ట్ వేసుకున్నాను, ముందు వేసుకోలేదు కనుక ఇప్పుడు సాల్ట్ వేసుకొని నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. అందులో వేగినప్పుడు వేసుకున్నాను, పచ్చివి కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. నేనైతే ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. ఇప్పుడైతే ఇదంతా మనం పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం ఏవైతే కాకరకాయలు ఉన్నాయో ఆ కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు చూడండి ఎంతవరకు నేనైతే ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అనేది మనం ఇందాక కాకరకాయలు తీసి పక్కన పెట్టుకున్నామో అందులో మనం స్టఫ్ చేయాలండి. ఎలా చేయాలో నేను చూపిస్తున్నానంటే అలానే చేయండి. మంచిగా నేను స్పూన్తో పెట్టడం లోపల వరకు వెళ్ళింది చక్కగా. అదైతే మనం ఏదైతే ఆయిల్ ఇందాక మనం ఆనియన్స్ అవి వేపుకున్నాం అదే ప్యాన్లో మనం కొన్ని ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ కాకరకాయలు అన్నీ ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై చేసుకుంటూ సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుందండి. అది బ్లాక్గా అయినప్పుడు కూడాను టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి మనం చూసుకుంటున్నట్టు ఫ్రై చేయాలండి. అలా ఇటు అటు తిప్పుకోవాలండి, నీళ్ళేం వేయకూడదు.
ఆల్రెడీ ఇందులో ఉండే వాటర్ తోటి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అలాంటప్పుడు చెమ్మ వస్తుంది కదా, దాంతో ఫ్రై అయిపోద్దండి. మనము అలా హైలో పెట్టేసి వదిలేస్తే మాడిపోద్ది కనుక చూసుకుంటూ ఫ్రై చేయాలండి, ఇటు అటు టర్న్ చేసుకుంటూ. ఇది బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే రోస్ట్గా అవుతుంది, మాడిపోదు. అప్పుడప్పుడు ఒకవేళ మనకి ఇంకా దీనిగా ఉంటే మూత కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టి తీసుకుంటే చూడండి కొద్ది కలర్ మారింది. ఇప్పుడు మనం అలానే ఫ్రై చేసుకుంటే అలా అలా కలర్ మారుతూనే ఉంటుంది. నేనైతే స్లోలో పెట్టుకొని చేస్తున్నానండి, సిమ్లో పెట్టి. చూడండి ఇప్పుడు బాగా కలర్ మారింది. ఇప్పుడు ఇంకా మనం కూడా ఇలా తీసేయడానికి వీల్లేదు, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది కనుక. అప్పుడేమో ఇంకా కాసేపు స్టవ్ మీద పెట్టుకుంటే ఇంకా కలర్ మారుతూనే ఉంటుందండి. చూడండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవచ్చండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.